అందరికీ నమస్తే అండి. ఈనాడు దినపత్రికకి 50 ఏళ్ళంట. ఈరోజు సండే మ్యాగజైన్లోనూ అలాగే తెగ వార్తలు అవి బాగా ఎక్కువ వచ్చాయి. సో వాళ్ళు 50 ఏళ్ళలోకి అడుగు పెడుతున్నారు. ఆగస్టు 10, 1974లో ఈనాడు దినపత్రిక మొదటిసారిగా విశాఖపట్నం నుంచి వెలువడింది. నిజంగా ఈనాడు అనేది తెలుగులో ఒక చరిత్ర. తెలుగులో ఒక చరిత్ర అనే కంటే తెలుగు భాషకి, తెలుగు గడ్డకి, తెలుగు వారికి గర్వకారణం ఈనాడు పత్రిక. ఆ పత్రికలో వాడే భాష, ఆ పత్రికలో రాసే భాష, వాళ్ళు ఉపయోగించే పదాలు, ఆ వాక్య నిర్మాణం, ప్లస్ ఆ పేపర్ క్వాలిటీ, వాళ్ళు రాసే వార్తలు అన్నిట్లో కూడా ప్రజలకు సౌకర్యార్థం, ప్రజా ప్రయోజనం ఉంటుంది. సో అంటే ఈనాడంటే ఒక చరిత్ర అన్నమాట. అంటే పత్రికని కమర్షియల్గా మార్చి జిల్లా స్థాయి పేపర్లు పెట్టి, నియోజకవర్గ స్థాయి పేపర్లు పెట్టి, దానిలో అడ్వర్టైజ్మెంట్లు పెట్టి, యాడ్లు సేకరించి పత్రికను కమర్షియల్గా మార్చి బిజినెస్గా మార్చిన ఘనత రామోజీరావు గారిదే. సో ఇలా ఈనాడుకి అలవాటైన వాళ్ళు ఆ పత్రిక, నేను ఇక్కడ పాజిటివ్స్ చెప్తా, నెగిటివ్స్ చెప్తా. ఫస్ట్ పాజిటివ్స్ చెప్తాను, లాస్ట్లో నెగిటివ్స్ కూడా చెప్తాను, కంగారు పడద్దు. సో ఆ పత్రిక అలవాటైన వాళ్ళు వేరే పత్రిక చదవలేరు. ఆ పత్రికకు అలవాటైన వాళ్ళు ఆ పత్రిక చదవకపోతే దినచర్య కూడా మొదలవ్వదు, వాళ్ళ దినచర్య కూడా మొదలవ్వదు. నాకు అదే పరిస్థితి. పొద్దున నేను ఎన్ని గంటలు వేస్తే అన్ని గంటలకు నాకు ఈనాడు పేపర్ ఎదురుగా ఉండాల్సిందే. చిన్నప్పటి నుంచి, నేను 8th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి, ఈనాడులో పేపర్ బాయ్గా పనిచేసినప్పటి నుంచి నాకు అది అలవాటు, పేపర్ చదవడం, ఇప్పటికి ఈ రోజుకి కూడా. సో అలాగే ఈనాడుని చదివి ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు గ్రూప్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ పత్రికలో వచ్చినవి కరెంట్ అఫైర్స్గా నోట్ చేసుకొని, ఆ పత్రిక ఎడిటోరియల్స్ నోట్ చేసుకొని తెలుగు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో అందుకే ఈనాడు మొదటి నుంచి ఆవిర్భావం తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత నుంచి కూడా దేశవ్యాప్తంగా టాప్ 10లో ఉంది ఈనాడు. సో అది ఈనాడు సాధించిన ఘనతలు. ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, సంపద సృష్టించారు, ఉద్యోగాలు, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఇన్ టైంకి జీతాలు ఇచ్చిన ఘనత ఈనాడుదే. కరెక్ట్గా టెన్షన్గా ఆ నెలాఖరున జీతం పడిపోద్ది. 30వ తేదీ అంటే 30వ తేదీ, 31 అయితే 31, ఒకవేళ 30, 31 బ్యాంకుల సెలవు అయితే 29న పడుద్ది. అంత ప్రత్యేకత ఈనాడు. అయితే ఇవన్నీ నాణేనికి ఒకవైపు. నాణేనికి రెండో వైపు చూద్దాం. అవి కూడా డైజెస్ట్ చేసుకోవాల్సిన అంశాలే. ఈనాడులో ఉన్న రిపోర్టర్లకు కానీ, స్టాఫ్కి కానీ సాక్షి వచ్చే వరకు వాల్యూ లేదు. ఎందుకంటే వాళ్ళకి సాక్షి వచ్చే వరకు సరైన కాంపిటేటివ్ పత్రిక లేదు. సాక్షి 2008 మార్చి 24వ తేదీన సాక్షి ఆవిర్భవించేసరికి ఈనాడు వాళ్ళు చాలామంది సాక్షిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు వరకు ఈనాడులో 20,000 జీతం ఇస్తే సాక్షి వాళ్ళని 40,000 జీతానికి లాక్కుంది. అలాగే జిల్లా స్థాయి స్టాఫ్ రిపోర్టర్లకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం సాక్షి అలవాటు చేసింది. డెస్క్లో పనిచేసే సిబ్బందికి గౌరవం ఇవ్వడం సాక్షి అలవాటు చేసింది. అంటే స్టాఫ్కి జీతాలు పెంచడము, గౌరవ వేతనం ఇవ్వడము, అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం, ఇవన్నీ సాక్షి అలవాటు చేయడంతో ఈనాడు నుంచి చాలామంది మానేస్తున్నారని ఈనాడులో కూడా ఉద్యోగులకు కాస్త అభిమానాలు, ఆత్మాభిమానం కాపాడడం, జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. జీతాలు ఇవ్వడం, పెంచడం అవన్నీ మొదలుపెట్టారు. సో సాక్షి వచ్చే వరకు ఈనాడులో ఎంప్లాయీస్కి వాల్యూ లేదనేది నిజం. ఇది పాయింట్ నెంబర్ 1 నెగిటివ్. పాయింట్ నెంబర్ 2 ఇంకోటి ఉంది. ఈనాడులో అంతర్గతంగా బయటకు తెలియని కులస్వామ్యం ఉంటుంది. కులస్వామ్యం బయటకు కనిపించదు. ఇది ఆ లోపల అందులో దిగిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందులో 10 ఏళ్ళు 11 ఏళ్ళకు పైగా పనిచేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. కమ్యూనిటీ చాలా బీభత్సంగా లాబింగ్ ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది అనమాట. సో వాళ్ళ సొంత కమ్యూనిటీ అయితే ఎక్కడికో వెళ్ళిపోతారు, చాలా తక్కువ టైంలో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ కమ్యూనిటీ కాకపోతే బానిసత్వం చేయాలి ఒక రకంగా, అణచివేత ఉంటుంది ఒక రకంగా. సో ఇది అంటే నేను అంతమించి పచ్చిగా చెప్పలేను, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, కానీ నేను పచ్చిగా చెప్పలేను. చెప్తే చాలామంది ఫీల్ అవుతారు, చాలామంది బాధపడతారు. కాబట్టి ఇంకా కులస్వామ్యం ఉన్నదనేది వాస్తవం. అలాగే ఆధిపత్య ధోరణి, పెత్తందారీ ధోరణి, పెత్తందారీతనం. అంటే కంట్రిబ్యూటర్ల మీద డెస్క్ వాళ్ళు పెత్తందారీతనం ఉంటుంది, డెస్క్ వాళ్ళ మీద మేనేజర్ పెత్తందారీతనం ఉంటుంది, మేనేజర్ మీద ఎండి పెత్తందారీతనం ఉంటుంది. ఇలా ఈనాడులో అంచెలంచెలుగా పెత్తందారీ వ్యవస్థలాగా ఉంటుంది అన్నమాట. కిందవాడుని ఎప్పుడు నిఘా పెడుతూ, శాసిస్తూ, కొంచెం మానసికంగా ఆత్మాభిమానం లేకుండా చేస్తూ పనిచేస్తారు.
అది కొంచెం ఒక రకంగా ఇబ్బందికరం. అలా ఉంటుంది. అలాగే ఈనాడులో అంతర్గతంగా ఒక నీతి, నిజాయితీ, నిప్పు అని బోర్డు వేసుకొని తిరుగుతారు. ఈనాడులో మా పత్రిక నిజాయితీ పత్రిక, మా పత్రిక నీతి పత్రిక, మా పత్రిక నిప్పు పత్రిక అని తిరుగుతారు. కానీ అవన్నీ బయటికి చెప్పుకోవడానికి, లోపాయికారిగా జరగాల్సినవి జరిగిపోతాయి. ప్రభుత్వ పెద్దలతో యాడ్స్ డీలింగులు జరుగుతాయి. యాడ్స్ ఇచ్చినందుకు కమిషన్లు ఇస్తుంటారు. ఇప్పుడు ల్యాండ్ ఎక్విటేషన్ ఉంటుంది, భూసేకరణ. అవి మీరు ఒక్కసారి చూడండి, మెయిన్ పత్రికలో పెద్ద పెద్ద యాడ్లు వస్తాయి. సో దానికి జరగాల్సిన అంతర్గత వ్యవహారాలు జరుగుతాయి. అలాగే యాడ్ల కోసం ఏ స్థాయికి దిగజారాలో ఆ స్థాయికి దిగజారుతారు, వాళ్ళ బిజినెస్ కోసం, వాళ్ళ కమర్షియల్స్ కోసం. అలాగే పెయిడ్ ఆర్టికల్స్ రాస్తారు. ఈ ఎలక్షన్ టైంలో ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండదు, పెయిడ్ ఆర్టికల్స్ విపరీతంగా రాసేవాళ్ళు. పెయిడ్ ఆర్టికల్స్ కూడా అలవాటు చేశారు. అలాగే అంటే ప్యూర్లీ బిజినెస్ కూడా చేశారనమాట. ఆ పత్రిక ద్వారా ప్యూర్లీ కమర్షియల్ బిజినెస్ చేశారు. అలాగే రిపోర్టర్లు కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందడానికి దానికి దీనికి చాలా చేశారు. అలాగే ఈనాడులో రిపోర్టింగ్ పవర్ వాడుకొని కొన్ని చోట్ల భూ అక్రమాల్లో అక్కడ ఇక్కడ కూడా వాళ్ళ వాటాలు ఉన్నాయి. అవన్నీ అంతర్గత వ్యవహారాల్లో అవన్నీ చెప్పుకుంటే మళ్ళీ చాలామంది ఫీల్ అవుతారులే. కానీ నాకు ఏమంటారు దాన్ని, కడుపులో అది కక్కుంటే కాలు మీద పడుతుంది అన్నట్టు అవన్నీ చెప్పే కొద్దీ పాపం వాళ్ళు చాలామంది, నేను అక్కడి నుంచే వచ్చినాను కాబట్టి ఇంతమంది ఎక్కువ చెప్పకూడదు. నేను పాజిటివ్స్ చెప్పాను కాబట్టి నెగిటివ్స్ చెప్తున్నా. అసలు నెగిటివ్స్ చెప్పకపోతే పాజిటివ్స్ కూడా చెప్పను, రెండూ చెప్పాలి. ఈనాడు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రెండూ చెప్పాలి కాబట్టి రెండూ చెప్తున్నా. అవినీతి ఉందండి, సింపుల్గా చెప్తున్నాను కదా. అవినీతి బీభత్సంగా ఉంది. స్వంత పర తమ అనే భేదం ఉంది, కులస్వామ్యం ఉంది, పెత్తందారీతనం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా లోపాయికారిగా జరిగేవి. బయటికి చెప్పడానికి మాత్రం ఈనాడు ఎప్పటికీ నెంబర్ 1 పత్రికే. వాళ్ళు వాడే భాష, వాళ్ళు వాడే పదాలు, వాళ్ళు వాడే వాక్య నిర్మాణం, వాళ్ళు వాడే పత్రిక క్వాలిటీ, వాళ్ళు ఇచ్చే వార్తల ప్రజెంటేషన్, వాళ్ళు ప్రజల కోసం, ప్రజలకు ఏదో కొత్తదనాన్ని చూపించాలి, ప్రజా ప్రయోజనం కోసం పనిచేయాలి అని భావజాలం. అలాగే టీడీపీ అధికారంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయరు. వాళ్ళు ఈనాడు మొదటి నుంచి పాటించే ఏకైక గుణం ఏంటంటే 4.5 ఏళ్ళు ప్రతిపక్షం, ఒక 6 నెలలు మాత్రమే టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీకి అనుకూలం, వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీకి పూర్తి వ్యతిరేకం. 4.5 సంవత్సరాల పాటు న్యూట్రల్, పక్కా న్యూట్రల్. సో ఇప్పుడు చూడండి, మీరు కావాలంటే ఇంకొక 5 నెలల తర్వాత చూడండి, కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయిందా, ఇంకొక 5 నెలల తర్వాత చూడండి, ఈనాడులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక వార్తలు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు ముందు 2029 ఎన్నికలకు ఒక 6 నెలల ముందో 4 నెలల ముందో మళ్ళీ ప్రభుత్వానికి అనుకూలం అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక లాజిక్ తెలుసు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తేనే ప్రజలు చదువుతారు వార్తల్ని, ప్రభుత్వం చేసే తప్పులు రాస్తేనే, భజన చేస్తూ రాస్తే ప్రజలు చదవరు. సో వాళ్ళ నాడి పట్టుకున్నారు. అందుకే వాళ్ళు న్యూట్రల్ పత్రిక అని నిలబడడానికి కారణం అదే. వాళ్ళ బ్యాలెన్స్ చేసుకుంటారు. ఆ బ్యాలెన్స్ చేయడమే ఈనాడు ప్రత్యేకత. అందుకే అది నెంబర్ 1గా నిలబడుతుంది. అదే ఆ ఈనాడు బిజినెస్ సీక్రెట్. ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటారు, న్యూట్రల్ జర్నలిజం చేస్తారు. ఎన్నికలకు ముందు మాత్రం కంప్లీట్గా వైసీపీ ఉంటే కంప్లీట్గా వ్యతిరేకంగా మారిపోతారు, టీడీపీ ఉంటే కంప్లీట్గా అనుకూలంగా మారిపోతారు అన్నమాట. అట్లా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, కానీ అంతర్గత విషయాలు బయటికి చెప్పకూడదు, అందుకే చెప్పను. థ్యాంక్ యూ.